ఒకవేళ అల్లు అర్జున్ గారు యాక్ట్ చేసే అవకాశం డెఫినెట్లీ ఇంకా చిన్న రోల్ ఉన్నా చేస్తాను. ఓకే, ఆ పక్కన ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోకండి, ఎందుకంటే వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సినిమాని చాలామంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారు, దాని మీద పర్సనల్గా వెళ్ళట్లేదు, మేము నెగిటివ్ అలా ఉంటే అదేం పట్టించుకోవట్లేదు. మనకు కావాల్సిన మూవీ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ వరకు థింక్ చేస్తున్నాం. అండ్ బండిలో పక్కన ఇంకొక అమ్మాయిని ఊహించుకోవాలంటే ఫ్యాన్స్ అందరికి నేను హటింగ్ లేదు, బికాస్ నేను ఎందుకంటే రష్మిక ఫ్యాన్, సో అంత హటింగ్ లేదు. ఎలా అనిపిస్తుంది బన్నీ గారు బాగుంది యాక్చువల్గా, కొంచెమే ఉంది, కొంచెం జెలస్ వస్తుంది, బట్ బాగుంది, చాలా బాగుంది. అంటే సమంత గారు చేశారు, సమంత ఇస్ డైహార్డ్ ఫ్యాన్ ని నేను. యాక్చువల్లీ రష్మిక కన్నా సమంత ఫ్యాన్ ని, బట్ ఎక్కడో సమంత కూడా ఇక్కడ చేసి ఉంటే బాగుండదు శ్రీలీల కన్నా అని కొంచెం ఒక ఫీల్ ఉండే, బట్ ఓకే, శ్రీలీల ఇస్ గుడ్. ఓకే, అండ్ ఫైనల్గా ఏంటి అంటే లైక్ ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి అంటే ఎప్పుడెప్పుడు అవుతుంది, ఎప్పుడెప్పుడు వెళ్దామనే ఎక్సైట్మెంటే ఉంది. డే 1 నుంచి వాళ్ళు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఇలా అప్పటి నుంచి అలాగే తీసుకున్నాం. ఓకే, అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో పుష్ప 2 గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది? ఎక్కువ ఏంటంటే ఆయన క్రేజ్ గురించి, డాన్స్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే యాక్టింగ్ ఇంకా ఎక్కువ ఉంటుందా, లేకపోతే ఇంకా మాస్ చూపిస్తారా, ఈ టైప్ అన్నమాట. ఈ టైప్ థింకింగ్ ఎక్కువ ఉంది. ఇంకా ఐటమ్ సాంగ్ కూడా గురించి ఎందుకంటే చాలా అంత క్రేజ్ పెంచేసింది కదా ఐటమ్ సాంగ్ని. ఈసారి ఐటమ్ సాంగ్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఓకే, అది కూడా బాగుంది. మేబీ థియేటర్లో చూస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇద్దరులో ఎవరు బెస్ట్? సమంత డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎక్కడ నుంచి? నేను ఇక్కడ కాదు, నేను ఆంధ్ర సైడ్, ఏలూరు సైడ్ నుంచి. సో అంటే ఉండే పదిసార్లు చూస్తా, నా 100 వాళ్ళు చూస్తా, నాకు చచ్చిపోయే చూస్తా. అందుకే నా ఆర్మీ అని చెప్పి అన్నిసార్లు ఆ హీరో అంటే మాకు పిచ్చప్ప, అస్సలు తగ్గేలేదు. ఇలా అన్న తర్వాత సో అన్న చేసుకున్నా సండే థియేటర్ 2000 పెట్టినా. కూడా 2000 తీసుకున్నాడు. నేను ఎందుకు వచ్చా అని చెప్తానంటే, ఎలక్షన్స్ టైంలో మా వాడి కోసం నిలబడ్డాడు. మా వాడి కోసం నిలబడ్డప్పుడు మరి నేను నిలబడాలిగా, అందుకోసం వచ్చా. దానికోసం నేను గుంటూరు నుంచి వచ్చా. మ్యూచువల్ ఫ్యాన్ యాజ్ యూజువల్గా. ఆయన మా కోసం ఎలక్షన్ టైంలో, పీక్ కెరీర్ టైంలో మా కోసం నిలబడ్డాడు కాబట్టి మరి మా వంతు సాయం నేను చేయాలి కదా. ఎలక్షన్ టైంలో నంద్యాలలో వచ్చినందుకే ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే తిప్పి కొడితే 2000 కోట్లలో కూర్చున్నాడు. ఇవాళ ఇంత ప్రీలీజ్ బిజినెస్ ఎవరు చేయలా, ఎవడైనా చేశారా? ఎంత పెద్ద స్టార్ హీరోలు అయినా ఇంతవరకు చేయగలిగారా? చేయలేదు. అది ఆయన రేంజ్. అలాంటి టైంలో ఈవెన్ వాట్ ఎవర్ హ్యాపెండ్, ఫ్యామిలీ ఏదైనా కానీ, బట్ బయటకు వచ్చి మాకు సపోర్ట్ చేశాడు. అలాంటి విషయం అప్పుడు ఎంతో ఇప్పుడు బయట చూస్తున్నారు, ఆన్లైన్ ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. అవన్నీ కాదనుకో, అవన్నీ అలాంటప్పుడు అతని కోసం నేను నిలబడాలి కదా. మా కోసం నిలబడ్డప్పుడు నంద్యాలలో దానికోసమే వచ్చా, అందుకోసమే వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారి తరఫు నుంచి వచ్చా. సూపర్ బ్రదర్. మరి ఆంధ్రప్రదేశ్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వచ్చాయని చెప్పారు, మరి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి కానీ టీడీపీ సైడ్ నుంచి కానీ వాళ్ళు నెగిటివ్ ఉన్నారు. మరి వాళ్ళు కంప్లీట్గా ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారుగా మీరు. ఎట్లయినా ఈ సినిమా అయితే ఆల్రెడీ హిట్ టాక్ వచ్చిందండి. ఇంత బిజినెస్ ఎక్కడా చేయలేదు, దానిలోనే అర్థమవుతుంది. మన బీహార్ చూసారుగా, ఏ తెలుగు హీరోకైనా, ఎవరైనా అవుట్ ఆఫ్ తెలుగు, ఏ ఖాన్ అయినా ఎవడైనా కానీ అక్కడ దాకా వెళ్ళినప్పుడు బీహార్లో ఫస్ట్ టైం ఈవెంట్ జరిగింది కదా, అంత జనాలు ఎప్పుడైనా వచ్చారా? చూసారా? రియల్ లైఫ్ కేజీఎఫ్ అది అల్లు అర్జున్. అంత జనం ఉన్నప్పుడు, అంత ప్రజాదరణ ఉన్నప్పుడు, మన తెలుగు వాడిగా అతను వెళ్తున్నప్పుడు మనం గర్వించాలి. ఫస్ట్ నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఎంత గర్వించాలో, ఇంత ఈరోజు అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అతని మీద. అలాంటి టైంలోనే మనం నిలబడాలి. మళ్ళీ రెండోసారి కూడా అతను నేషనల్ అవార్డు కొట్టాలి. ఈ సినిమా ఖచ్చితంగా 2000 కోట్లు కొట్టాలి అని కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారి తరఫు నుంచి.
భయంకరంగా అవుతుందండి. ఎలా అవుతుందంటే అదొక సపరేట్ గా ఎలా ఉందంటే ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యారు. ప్రజెంట్ ఆయన మీద ఇతను ఇలానే నెగిటివిటీ చేయాలి, ఈ సినిమాని ఎలా అయినా తగ్గించాలి, ఈ సినిమాని ఎలా అయినా ఫ్లాప్ చేయాలనే రేంజ్ లో అంత ఫ్యాన్ బేస్ వాళ్ళు ఉంటే మొన్న కొత్తగా సినిమా వచ్చింది వాళ్ళ హీరోది, దాని హీరో హిట్ చేయొచ్చు కదా. అంత లేదు. ఇతన్ని తొక్కడం అనేది జరగని పని అండి. ఇతను నేషనల్ వైడ్ కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా సినిమా ఏ టాక్ వచ్చినా కానీ ఇతని యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుంది, అదైతే గ్యారంటీ. ఏ నెగిటివిటీ ఎవ్వడు ఏం పేకలేరు బ్రదర్. ఓకే, మెగా ఫ్యామిలీ నుంచి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ దగ్గర నుంచి అల్లు అర్జున్ గారికి సపోర్ట్ ఏ రేంజ్ లో యాజ్ యూజువల్ గా ఉంటుంది. లోపల వాళ్ళకి బాధ, మొన్నటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళకి బ్రదర్ ఇప్పుడు ఏదో జస్ట్ మొన్న ఎలక్షన్ విషయంలో అలా జరిగిందని ఏదైనా సరే చిన్నప్పటి నుంచి అతను అభిమానిస్తూ వచ్చారు కదా మెగా ఫ్యాన్స్. అసలు లేకుండా ఏమన్నా పూర్తిగా పెట్టుకుంటూ వచ్చారో లేదు కదా. ఏదో చిన్నది ఇన్సిడెంట్, అది పర్సనల్ వేరు, పాలిటిక్స్ వేరు. కానీ దాన్నే ఒక ఇదిగా పెంచుకొని ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు. అయినా సరే చేసినా ఎవడు ఏమి చేయలేడు. అతను ఖచ్చితంగా అనుకున్న చేయగలుగుతాడు. 100% మళ్ళీ రెండోసారి నేషనల్ అవార్డు విన్నర్ కొడతాడు. ఓకే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ సపోర్ట్ ఏ రేంజ్ లో వాళ్ళదైతే ప్రజెంట్ అసలు లేదండి, సింపుల్గా చెప్పాలంటే. ఎందుకు లేదు, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడో చాలా రేర్గా స్కిల్ సెట్ మనిషి ఆ మైండ్ సెట్ అర్థం చేసుకోగలిగిన మాత్రమే సపోర్ట్ చేస్తున్నాం, కానీ రిమైనింగ్ అంతా యాంటీగా ఉంది. ఇది జెన్యున్ ఫ్యాక్ట్. అందరు అంతమంది ఉన్నా కానీ మీకు ఆ సినిమాలో ఒకటి ఉంటుంది, వాళ్ళ పేరు వేరే. బయట రవితేజ గారు అంటే పడనట్టున్న చిరంజీవి గారు ఇలా క్లాత్ తో క్లీన్ చేస్తారు, సేమ్ అదే సిచ్యువేషన్. ఎంత ఫ్యాన్స్ నెగిటివ్ గా ఉన్నా స్టిల్ మెగా ఫ్యాన్స్ లో హార్డ్ కోర్ బన్నీ గారి ఇష్టమైన ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఏదో కొంతమంది సెట్ అయిన పీపుల్ కావాలనే పార్టీ పిచ్చిన వాళ్ళు ఇలా చెడగొట్టారు.